జై సీతారాం. వివాహం అంటే పాతివ్రత్యం, ఏకపత్ని వ్రతం. హిందూ మతం అంటే స్త్రీల పాతివ్రత్యం, పురుషుల ఏకపత్ని వ్రతం. అదే హిందూ వివాహ ఆదర్శ జీవన విధానం. అందుకే శ్రీ సీతారాములు ఆదర్శ దంపతులు. అంతేకాదు, మన హిందూ వివాహ చట్టానికి కూడా శ్రీ సీతారాముల పాతివ్రత్యం, ఏకపత్ని వ్రతాలే ఆధారం. హిందువులుగా పుట్టి హిందూ మతం వద్దు అని అన్య మతాలకు మారిన వారు కూడా తమ దేవుణ్ణి, ఆచారాలను మార్చుకున్నారు. కానీ మారిన స్త్రీలు పాతివ్రత్యాన్ని, పురుషులు ఏకపత్ని వ్రతాన్ని మాత్రం మార్చుకోలేదు, ఇంకా పాటిస్తూనే ఉన్నారు. అటువంటి ఆదర్శ దంపతులు శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ప్రతి ఏటా ఎన్నో తరాలుగా విశ్వ కళ్యాణ సంకల్పంతో పండుగ చేసుకుంటున్నాం. ఆ పండుగ ఈ సంవత్సరం మార్చి 27వ తారీఖున వచ్చింది. ప్రపంచంలో అనేక దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఆ యుద్ధాలు వ్యాపించకుండా, ఆ మారణకాండ కొనసాగకుండా సమసిపోవాలని, ఆగిపోవాలని, ప్రపంచంలో శాంతి సామరస్యాలు వెల్లివిరియాలని హిందూ దేశ, హిందూ జాతి మహోన్నత ఆకాంక్షను ప్రపంచానికి తెలియచేయాలని మహత్తర ఆశయంతో తెలుగు రాష్ట్రాల్లో కోటి పుణ్య దంపతులతో ఏక సమయ శ్రీ సీతారామ ఏకాత్మత కళ్యాణ మహోత్సవం నిర్వహించాలని సంకల్పించాను. ఈ మహోత్సవంలో జాతి, మత, కుల భేదం లేకుండా, ధనిక పేద తారతమ్యం లేకుండా తెలుగు రాష్ట్రాల్లోని శ్రీ సీతారామ భక్త వరులైన పుణ్య దంపతులందరూ, ప్రపంచ శాంతి కాముకులైన పుణ్య దంపతులందరూ పాలు పంచుకొని విజయవంతం చేయమని సవినయంగా, సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమానికి మీరు మీ ప్రాంతంలోని కళ్యాణ మంటపంలోనే పాల్గొంటారు. ఖర్చు దాదాపుగా ఏమీ ఉండదు. మిగతా వివరాలను తరువాతి వీడియోలో తెలియచేస్తాను. ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి, ఈ వీడియోను లైక్ చేసి, కామెంట్ బాక్స్లో ఎస్ అని కామెంట్ చేసి మీ సమ్మతిని తెలియచేయండి. మీ బంధుమిత్రులకు షేర్ చేసి వారు కూడా పాల్గొనేలా చేయండి. ఎప్పటికప్పుడు వివరాలు మీకు తెలియడానికి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సమయం ఇంకా 26 రోజులు మాత్రమే ఉంది. ఇది మహత్తర కార్యక్రమం, బృహత్తర కార్యక్రమం. దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే, అందరూ బాధ్యులే. నేను నిమిత్త మాత్రున్నే. జై హింద్, జై సీతారాం.